ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిందే. ఈరోజు ఇంత పెద్ద తీర్పు ఎందుకు ఇచ్చారు? ఈ పెద్ద తీర్పు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు ఆనందంగా ఉన్నారు, కానీ ప్రజలు మాత్రం మేమిచ్చిన తీర్పుకు తగిన ఫలితం రాలేదు, సూపర్ 6 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అమలు చేస్తారు, ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్లో మాత్రం అసలు సూపర్ 6లో వాళ్ళు వాగ్దానం ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ 6 అమలు చేసేదానికి ఏ కార్యక్రమానికి, అదేవిధంగా ఆడబిడ్డ నిధి అన్నారు అధ్యక్ష, అదేవిధంగా ఈ సూపర్ 6లో మీరు చూస్తే యువగలం అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు, అన్నదాత సుఖీభవ చెప్పారు, దీపం చెప్పినారు, ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇవే కాకుండా చాలా కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికల ముందు బ్రహ్మాండంగా వెళ్ళి ప్రజలకు చెప్పినారు. ఈరోజు చూస్తే ఈ బడ్జెట్లో గౌరవ సభ్యులు మాట్లాడినప్పుడు కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకు ఏం చేస్తామని చెప్పేదానికి ఈ బడ్జెట్లో సరైనటువంటి సమాధానం లేదు. మాట్లాడే సభ్యులు కూడా ఎంతసేపు ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేదానికి ఒక ప్రణాళిక ఉందని చెప్పకుండా ఎంతసేపు ఉన్నా గత ప్రభుత్వంలో అప్పులు చేసింది చిన్న భిన్నం అయిపోయింది తప్ప వేరే చెప్పడమేలే. ఎంతసేపు ఉన్నా బడ్జెట్లో మీకు ప్రజలకు అవకాశాన్ని ఇచ్చినారు, ఒక గొప్ప తీర్పు ఇచ్చినారు. మీరు ఇచ్చిన తీర్పుకు తగిన ఫలితంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏం నెరవేరుస్తారని బడ్జెట్లో చెప్పాలి తప్ప పోయిన గవర్నమెంట్లో ఏదో జరిగిపోయిందని చెప్పి ఏదో ప్రజలు మీకు అవకాశాన్ని ఇచ్చారు. ఆ విధంగా మీరందరూ కూడా ఆ తీర్పుకు అనుగుణంగా సార్ నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈరోజు ఈ బడ్జెట్లో ప్రజలకు తెలియజేయాల్సిన విషయం ఒకటి. ఈరోజు నిన్న జరిగిన ఎన్నికలన్నీ కూడా సూపర్ 6కు నిన్న మీద ఎన్నికలు జరిగినాయి. ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు అప్పులు ఉన్నాయని గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇదే కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారు అధ్యక్ష? అప్పులు చేసేస్తున్నారు, ఈ నవరత్నాలు ఏవైతే అమలు చేస్తున్నారో ప్రజలకు చాలా అనవసరంగా కొన్ని పథకాలు ఇస్తున్నారని కూడా ప్రచారం చేసి ఈ ఏడు మళ్ళ రాష్ట్రం దివాలా చేస్తుందని ప్రచారం చేసి దాదాపు 12-13 లక్షల కోట్ల అప్పు చేసింది తప్పి ప్రచారం చేశారు ప్రజల్లో. ఇది వాస్తవం. ఈరోజు అప్పులు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఎన్నికల ముందే మీరు మేనిఫెస్టో అనౌన్స్ చేసే ముందే ఇంతకంటే ఇప్పుడు బడ్జెట్లో ఇచ్చిన 6,50,000 కోట్ల కంటే కూడా 12 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ప్రచారం చేసినటువంటి మీకు ఆ రోజు సూపర్ 6 అమలు చేసేటప్పుడు ఈ అప్పులు గుర్తుకు రాలేదా? ఈరోజు ఆ సూపర్ 6 అమలు చేసేదానికి ఇంతకంటే ఈ బడ్జెట్లో ఉన్న అప్పుల కంటే కూడా ఎక్కువ అప్పులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసిన మీకు తక్కువ ఈరోజు ఉన్నటువంటి బడ్జెట్లో 6,50,000 కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయి. మీరు చెప్పిన 12 లక్షలు 13 లక్షల అప్పులు లేవు. అన్ని అప్పులు లేకపోయినా దాంట్లో సగం అప్పులు ఉన్నా కూడా ఈ సూపర్ 6 పథకాలు అమలు చేసేదానికి ఏదైనా ఒక రూపకల్పన బడ్జెట్లో, అయ్యా ఇంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు, మేము ఇంతమందిని గుర్తించినాం, ఇంతమందికి ఈ బడ్జెట్లో ఇస్తాం, లేదు నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తామా? ఈరోజు ఉద్యోగ అవకాశాల్లో కూడా అధ్యక్ష ఈరోజు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఏ విధంగా మీరు అవకాశాలు కల్పిస్తారని చెప్పి అది కూడా ఒక ప్రణాళిక తయారు ఏమన్నా చేశారా? ఈరోజు ఆడపిల్లల నిధి, ఆడబిడ్డ నిధి, ఆ రోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు అమలు చేస్తూ 45 ఏళ్ళు నిండిన మహిళకు 18,750 రూపాయలు ఆ రోజు సంవత్సరానికి ఇస్తూ ఉంటే ఆ రోజు అనవసరంగా ఇస్తున్నారని ప్రచారం చేశారు. 45 ఏళ్ళ మహిళలకు ఎందుకు ఇవ్వాలా వయసులో ఉన్న వాళ్ళకని? అధ్యక్ష ఎన్నికలు వచ్చేసరికి ఏం జరిగింది అధ్యక్ష? 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా ఈ ఆడబిడ్డ నిధి కింద ఈ పథకాన్ని అమలు చేస్తాము, ప్రతి నెల 1,500 అని చెప్పారు. ఈరోజు ఆడబిడ్డ నిధి కింద మీరు ఇచ్చేదానికి ఈ బడ్జెట్లో ఇస్తారా, నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తారా, నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? ఎందుకంటే ప్రజలు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద ఎదురు చూస్తూ ఉన్నారు. పేద ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మీద. అయ్యా ఈ పథకాలు అందుతాయని చెప్పి ఓట్లు వేసినారు. ఈ పథకాలు ఈ బడ్జెట్లో ఇవ్వలేకపోతే మీ దగ్గర ఒక ప్రణాళిక రూపొందించి నెక్స్ట్ ఇయర్ ఇస్తారా, తర్వాత ఇయర్ ఇస్తారా, ఏ ఇయర్ ఎప్పుడు ఇస్తారో మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ బడ్జెట్లో ప్రజలకు ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు.
ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే అసలు ఏ పథకం ఎప్పుడు మాకు వస్తుందో తెలియని పరిస్థితులలో ఈ బడ్జెట్ ప్రణాళిక ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఎందుకంటే ఏదైనా కూడా ఒక హామీ ఇచ్చినప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఈ సూపర్ 6 అనేది ఎంతోమంది పేద ప్రజలు, దాదాపు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలందరూ కూడా ఈరోజు గతంలో నవరత్నాలు అమలు చేసినప్పుడు మేము కూడా బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో చేసినాం అనుకున్నాం. కానీ అంతకంటే ఎక్కువ ఇస్తామని మీరు ప్రచారం చేసినప్పుడు, నమ్మి ఓట్లు వేసినప్పుడు ఆ ప్రణాళిక ప్రకారం నేను ఒకటే కొడతా ఉన్నా, ఈ బడ్జెట్లో ఇవ్వలేకపోతే నెక్స్ట్ ఇయరా ఎప్పుడు ఇస్తారో మీ దగ్గర ఒక ప్రణాళిక ఏమైనా ఉంటే ఆ మీ బడ్జెట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రెండవది అధ్యక్ష, ఇక్కడ బడ్జెట్ మొదలుపెట్టినప్పుడే ఈరోజు నాయకులు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినారు అని చెప్పి సంతోషపడినారు, వాస్తవం. కానీ ఎంటమ్మడే గత ప్రభుత్వ దుష్పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన అని చెప్పి బడ్జెట్ పుస్తకంలో మొట్టమొదటినే మొదలుపెట్టారు. దుష్పరిపాలన అంటే ఏంది అధ్యక్ష? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి చేసి చూపించినటువంటి నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పరిపాలన దుష్పరిపాలన అధ్యక్ష. అదేవిధంగా మీరు ఒక్కసారి చూస్తే నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఎక్కడ గత దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం చేయబడినటువంటి పేదవాళ్ళ పిల్లలు చదువుకునే విద్యా విధానం నిర్లక్ష్యం చేయబడితే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి నాడు నేడు కార్యక్రమం మీద అన్ని వసతులు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా స్కూల్స్ ఏర్పాటు చేసి స్కూళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేయడం దుష్పరిపాలన అధ్యక్ష. నాడు నేడు కింద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి నిర్లక్ష్యం చేయబడినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ను బ్రహ్మాండంగా డెవలప్ చేసి కొత్త మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం దుష్పరిపాలన అధ్యక్ష. ఈ విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ కలలు ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి పేదవాడి ఇంటికే పరిపాలన అందించి విధంగా సచివాలయ వ్యవస్థ రైతుకు చెంతకే ఇత్తనం కాడి నుంచి పంట అమ్ముకునే వరకు కూడా ఒక మంచి పరిపాలన అందించి రైతుకు అండగా ఉంటూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక మంచి పరిపాలన అందిస్తే అది దుష్పరిపాలన అధ్యక్ష. నేను కోరుతా ఉన్నా, తప్పుంటే తప్పని మాట్లాడొచ్చు, మంచి పరిపాలన నేను చెప్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థనే సచివాలయ వ్యవస్థను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ వ్యవస్థనే మీరు వాడుకుంటా ఉన్నారు, ఆ వ్యవస్థనే మీరు ఉపయోగిస్తూ ఉన్నారు, ఆ వ్యవస్థనే మీరు ఉపయోగిస్తూ ఉన్నారు అధ్యక్ష. సచివాలయ వ్యవస్థను బ్రహ్మాండంగా ఆ వ్యవస్థను ఉపయోగిస్తూ ఉన్నారు అధ్యక్ష. మీరు ఆ వ్యవస్థనే ఉపయోగించుకుంటున్నారు, అది దుష్పరిపాలన అయితే ఆ వ్యవస్థను ఎందుకు ఉపయోగిస్తూ ఉన్నారు? మంత్రి గారు. అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడేది వారు బడ్జెట్ గురించి వివరించవచ్చు, తప్పులేదు. కాకపోతే పథకాలు ఏవైతే సూపర్ 6 అనేటువంటిది పదే వారు చెప్పారు, సూపర్ 6 పథకాలని ఏ రకంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేటువంటి విషయంలో ఈ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే మీరు దయచేసి వినండి, మీరు 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో 3000 రూపాయలు 4000 రూపాయలకు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు, మేము ఏప్రిల్ నెలలో ప్రకటించాం. ఏప్రిల్ నెలలో ప్రకటిస్తే అప్పుడు మా ప్రభుత్వం లేదు. ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు కలిపి ఏదైతే ఒక్కొక్క 1000 రూపాయలు ఇవ్వాలో దాన్ని కూడా కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి పెన్షన్లే 7000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఏదైతే రైతుకి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, ఒక్క నిమిషం సార్, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైనా ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే, ఆ బకాయిలు పెడితే ఆ 1600 కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ 4000 రూపాయలు. ఇప్పుడు మీరు సూపర్ 6 చెప్పారు, ఇవాళ సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది.
మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 4 నెలల కాలంలో మొదలుపెట్టాం. అన్నప్రాసన నాడే ఆవకాయలను తినేస్తానంటే మీరేమి చేయలేకపోయారు తింటామని. ఇవాళ మేము చెప్తా ఉన్నాం 4 నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఒక పక్కన పెన్షన్లు. ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి 3,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని వారికి మేము అందిస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం? మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు తిప్పలు మేము పడుతున్నాం. దాంతో పాటు రైతులను ఒక పక్కన, యువతను మరో పక్కన, నిరుద్యోగులను మరో పక్కన, మీరందరికీ కావాల్సిన దీపం పథకం కార్యక్రమం ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన ఈ రకంగా మీరు చేయటం కరెక్ట్ కాదనేటువంటి మాట చెప్తా ఉన్నాం. దయచేసి బడ్జెట్ మీద ప్రసంగం కూర్చోండి. బడ్జెట్ మీద ప్రసంగం చేసేటప్పుడు మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా ఉంటే క్లారిఫికేషన్ కానీ సజెషన్ కానీ ఇవ్వండి, తప్పేం లేదు. కానీ మీరు మొత్తం రిప్లైలు ఇవ్వండి. మీరు ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది టోటల్గా రిప్లైలు ఇవ్వండి. కానీ ప్రతి పాయింట్కి చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. చేయండి. చేస్తుంటే రిప్లైలు ఇవ్వండి. మాట్లాడండి. రామ్ సుబ్బారెడ్డి ఎల్ఓపి గారు. అలాగే నేను ముందు కూడా డిస్కస్ చేసినప్పుడు తన ద్వారా చెప్పాను సార్. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు గౌరవ మంత్రులు మీ ఇష్టం, మీకు సమయం వచ్చినప్పుడు దానికి ఇవ్వండి క్లారిఫికేషన్. వెంటనే క్లారిఫికేషన్ ఇద్దామంటే అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇతర సభ్యులు కూడా మాట్లాడతారు. దానికి కూడా చెప్తాము. ఇది పెద్ద సభ, ఓన్లీగా మనం ప్రవర్తించాలి. ఇంకో సభ్యుడు దాన్ని వచ్చి బడ్జెట్ మీద 3 రోజుల ప్రసంగం ఉంది. దయచేసి మంత్రులు సజెషన్ ఇవ్వండి, కరెక్ట్ చేయండి.